ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క కాలు మాత్రమే ఉన్న వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతాడు అంటే ఎవరైనా నమ్ముతారా, నవ్వుతారా? నవ్వుతారు. కానీ అనుకున్నది సాధించి చూపించిన తర్వాత నమ్మడం మొదలు పెడతారు. ఏదైనా అంతే. లావుగా ఉన్నవాళ్ళు యోగాసనాలు వెయ్యకూడదు అనుకోవడం మన భ్రమ అంతే. లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళంతట వాళ్ళల్లో పోషించుకుంటున్న భయం. ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు అని మనం నమ్ముతాం, అందరికీ చెప్తాం. కానీ మనం పాటించాం. ఏ అంటే భయం. ఓడిపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఎక్కడ నవ్వుతారో అనే భయం. కానీ నాకా భయం లేదండి, భయం లేదు. యువర్ రైట్ అమ్మా. లావుగా ఉన్న వాళ్ళు యోగాసనాలు వేయకపోవడం అనేది ఉట్టి ఒక భ్రమ అమ్మా. మీలో పెరిగిపోయిన భ్రమే అది. ఏ విషయంలో అయినా ప్రయత్నం చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది. లావుగా ఉన్నావా, సన్నగా ఉన్నావా ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. యోగా నేర్చుకోవాలని కోరిక ఉందా? మీ మీద మీకు నమ్మకం ఉందా? ఉంటే చెప్పండి. మీకు గురువునై నేను మీకు మెళకువలు నేర్పుతాను. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రయత్నం చేసి ఓడిపోదాం. పోయేదేం లేదండి. లేవండి. లేవండి. బాబీ, అంత లావుగా ఉన్నారు, వాళ్ళు కూడా యోగా చేస్తారా? నువ్వేనా నా పేరిచ్చింది? అవును, నేనేం కాదనట్లేదే. ఎందుకు ఇచ్చానంటే ఇంట్లో అందరూ చెప్తూ ఉంటారు కదా, నువ్వు గ్రేట్ అని, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవని, అన్నీ సాధించగలవని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆసనాలు వేసి కూడా గెలవగలవన్న నమ్మకంతో నీ పేరిచ్చా. థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? ఇప్పటి వరకు నా మీద నాకు ఇంట్లో మావయ్య వాళ్ళకి నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు నేను ఏమైనా సాధించగలనన్న నమ్మకం నీకు కూడా కలిగింది కదా, అందుకు. ఓసై, నిన్ను కుస్తీ పోటీలకు పంపిస్తే నువ్వు గెలవగలవు గాని రన్నింగ్ పోటీలకు పంపిస్తే అందరికంటే వెనకుంటావే. ఆసనాలు కూడా అంతే. డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. ఇంత పర్సనాలిటీ వేసుకుని నువ్వు అసలు ఆసనాలు వేయగలవా? లోకేశ్వరి, నువ్వంటున్న రన్నింగ్ రేసులో ముందు పరిగెత్తిన వాళ్ళంతా గెలుస్తారని కాదు, అలాగే వెనకొచ్చే వాళ్ళంతా ఓడిపోతారని కాదు. పాపు, నువ్వేం చెప్తున్నావో నాకు తెలుసు. చిన్నప్పుడు చదువుకున్నా కుందేలు తాబేలు కథేగా. కుందేలు ముందుగా పరిగెత్తినా చివరికి అడుగులో అడుగు వేసుకొచ్చిన తాబేలే గెలిచిందని. ఆ కథ చెప్పిన కుందేలు కాస్త ఓపిక తెచ్చుకుని ఇంకో 4 అడుగులు ముందుకేసుంటే తాబేలు గెలిచిందన్న మాటే ఉండేది కాదు, అసలు ఈ కథే ఉండేది కాదు. కానీ మన కథలో తాబేలు నువ్వైతే కుందేలు నేనే.
కుందేలు తాబేలు మీద గెలవడం కోసం ప్రాణాలు అలసిపోయేదాకా పెరగడుతుంది, కానీ అలసిపోయి ఆగిపోదు. నీకు గెలిచే అవకాశం ఇవ్వనే ఇవ్వదు. ఈ పోటీలో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. దాంతో అందరిలో నీ పరువు పోవడమే కాదు, అత్తయ్య గారి, బావగారి అందరి పరువు పోతుంది. ఇప్పుడు అర్థమైందా నీ పేరెందుకు ఇచ్చాను? కావాలని నీ పరువు పోగొట్టాలని ఇచ్చాను. గుండమ్మ, నిజం చెప్పు, ఈ కాంపిటీషన్లో నిజంగా పేరు నువ్వే ఇచ్చావా? అన్నయ్య అడుగుతున్నాడు కదా వదినా, చెప్పండి. అలా అంటారేంటండి? కాంపిటీషన్లో నేనే పేరిచ్చానని అదే అనౌన్స్ చేసింది కదా. ఎవరిని అడిగి పేరిచ్చావే? ఏ ధైర్యంతో ఇచ్చావు పేరు? ఇక్కడ జరుగుతుందేమన్నా తిండిపోటీ అనుకుంటున్నావా? ముందు వెనక ఆలోచించకుండా పేరిచ్చేయడానికి. గుండమ్మ, యోగా కాంపిటీషన్లో నీ మాటలతో నలుగురిని ఇన్స్పైర్ చేసినంత మాత్రాన గెలవడం అనేది జరగదు గుండమ్మ. రే, తను గెలవదని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావురా? మీరుండండి, ప్రతిదానికి దాన్ని వెనకేసుకొస్తారు. వెనకేసుకొని రావడం కాదమ్మా, వదిన నమ్మకంతో పేరిచ్చింది. తను అనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది. అనుకుంటే చేస్తది, అనుకోకుండా ఇక్కడ అందరి పరువు తీస్తది కూడా. అసలు దీన్ని అనాలి. నేనేం చేశాను అత్తయ్య? దీనంతటికీ కారణం నువ్వేనే. ఈ ఈవెంట్కి ఆదిని గెస్ట్గా పిలిస్తే అందరం వెళ్దాం అని మొత్తం అందరినీ రెడీ చేసి తీసుకొచ్చావు. లేదంటే ఈ గోల్ అసలు ఉండేది కాదు. అంటే గుండమ్మలా కాకుండా స్లిమ్గా ఉంటాను, ఫిట్గా ఉంటాను, పైగా ఆసనాలు వేయమంటే నాకు ఇష్టమని వద్దా అన్నాను. కానీ ఈ కాంపిటీషన్కి ఈవిడ గారు పేరుస్తుందని నాకేం తెలుసు అత్తయ్య? సరేలేవే, పేరిచ్చేసావు గాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పేరిచ్చేసింది, పార్టిసిపేట్ ని అనౌన్స్ కూడా చేసేశారు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతుంది? ఏదో హెల్త్ అప్సెట్ అయిపోయిందంటాం లేవే, అది ఇక్కడే ఉంటే గనక ఓడిపోతుంది. గెస్ట్గా పిలిచి వీడికి సన్మానం చేసిన వాళ్ళందరూ దీని ఓటమిని చూసి నవ్వుతారు. నన్ను చూసి ఎవరైనా నవ్వొచ్చేమో కానీ నా వల్ల ఆయన నవ్వుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ రానివ్వనత్తయ్యా. నన్ను నమ్మండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.